క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత కాలమంతయు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఇంకను అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు సహాయం చేయము. ఈ ప్రార్థన పోరాటములో నిన్ను ఆరాధించి నీ వాక్యమును ధ్యానించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయుచూ ఉంటుండగా నీ కృప చూపించుమని, మా అందరి ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. We worship you, Jesus. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. మరొకసారి సంగబద్ధ స్వరం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. యేసయ్యా,
యేసయ్యా నీకే ఆరాధన, నీకే స్తోత్రం, వేలాది కోట్లాది స్తోత్రములయ్యా. రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. మరొకసారి దయతో కృపనే చూపించి. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్వరమెత్తి. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. శ్రీరామ్. దయతో కాపాడినావు నా యేసయ్యా, కృపనే చూపించినావు. దేవా దేవా. దయతో కాపాడినావు యేసయ్యా, కృపనే చూపించినావు. నిన్నునే నేనునే మరువలేసు, నేనునే విడువలేసు.
క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి మనమందరం కూడా దేవుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ఒక దివ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశాన్ని ఆలకించి దీవించబడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటం ద్వారా దేవుడు మన జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుండగా ఈ ప్రార్థనా పోరాటమును మనము లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉందాం. ఇంకా ఈ మన ఛానల్ను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు మన ధ్యానాంశము ప్రభు మాట వినుము అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనము. మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ప్రియులరా, దేవుడు ఆజ్ఞాపించే ఈ మాటలను, ఈ యొక్క ఆజ్ఞలను మనము ఆలకించి విని విశ్వసించి ఈ యొక్క ఆజ్ఞలను ఆలకించి ఆశీర్వాదములు పొందవలెనని ఈ వాక్యములో మనము చూస్తున్నాం. మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించున్నట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకునవలసిన వారిగా ఉన్నాం. ప్రియులరా, మొదటి మాట, ప్రభు మాట నీతిమంతులుగా చేయును. ప్రభు మాట నీతిమంతులుగా చేయు మాట. ద్వితీయోపదేశ కాండము 6:25లో ఈ మాటను మనం చూస్తున్నాం. ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు నీతి కలుగుతుంది. ఆయన ఆజ్ఞలను అనుసరించాలంటే ఆలకించాలి. ఆ వాక్యాలను మనము వినాలి. దేవుడు మనకిచ్చిన 2 చెవులతో దేవుని మాటలను వినవలసిన వారమై ఉన్నాం. వినుటకు వేగిరపడుడి అంటున్నాడు, మాటలాడుటకు నిదానించుడి. దేవుని వాక్యము ఎక్కువగా వినాలని దేవుడు 2 చెవులను ఆయన ఇచ్చి ఉన్నాడు. తక్కువగా మాట్లాడాలని ఒకే నోరు దేవుడిచ్చాడు. 2 చెవులను దేవుడిచ్చింది దేవుని మాటలను ఎక్కువగా మనము వినాలని. మన దేవుడని యెహోవా మాటలను ప్రతి దినము కూడా దైవజనులు వాక్య సందేశాలు మనకు అందించుచున్నప్పుడు ఈ ప్రార్థన పోరాటము ద్వారా మనం ఎంతగానో దీవించబడుచున్నాము. ఈ మాటల ద్వారా మనము ఆశీర్వదింపబడుచున్నాము. ప్రియులరా, ఈ యొక్క మాటలను ఎవరైతే వింటారో వారు ధన్యులు. ఈ మాటలను వినేవారు ధన్యులు, చదివేవారు ధన్యులు, ధ్యానించేవారు ధన్యులు, అనుసరించేవారు మరీ ధన్యులు. కనుక విన్నటువంటి వాక్యాన్ని మనము అనుసరించే వారిగా ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. అప్పుడే నీతి కలుగుతుంది. నీతి కలగాలంటే నీతియుక్తమైన ఈ మాటలను మనము ఆలకించేవారిగా ఉండాలి. లూకా 1:6లో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. మనుషుల దృష్టికి నీతిమంతులుగా చాలామంది అగపడతారు, కానీ వారిలో నీతి ఉండదు. భక్తిని ప్రదర్శిస్తారు, కానీ వారిలో భక్తి ఉండదు. వేషధారణతో కూడిన భక్తిని ప్రదర్శిస్తారు ఈ అంత్యదినములలో ఉన్న ప్రజలు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉందురని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరా, దేవుని దృష్టికి, ప్రభు దృష్టికి మనము నీతిమంతులుగా మనము బ్రతకాలంటే దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున మనం నడుచుకోవాలి. ఆయన మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా మనం విని వాటిని ఆలకించి అనుసరించే వారికి ఉన్నప్పుడు నీతిమంతులుగా ఉంటాము. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. ప్రియులరా, వాక్యములో మనము చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే మనకు జ్ఞానము, ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మనకు విమోచనమును ఆయను అని వాక్యములో మనము చూస్తున్నాం. ఆయన ఇందే మనము అతిశయింపవలసిన వారిగా ఉన్నాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును
దుర్నీతి నుండి తొలగిపోవలెను అనున్నది ప్రభు యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు నామమును, యేసు నామమును ఒప్పుకొను ప్రతి వారు కూడా దుర్నీతి నుండి తొలగిపోవాలి, నీతిమంతులుగా బ్రతకాలి అనే పునాది మీదకి ప్రతి ఒక్కరూ రావాలి. దేవునికి వాక్యాన్ని గమనించినట్లయితే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి అని వాక్యము సెలవిచ్చుచున్నది. మనం నీతిమంతులుగా ఉంటే ఆయన కనుదృష్టి మన మీద నిలుస్తుంది. మనం నీతిమంతులుగా ఉంటే ఆయన మనము చేసే ప్రార్థన విజ్ఞాపనలను ఆయన ఆలకించుట కొరకు ఆయన చెవి ఎగ్గి ఆలకించే దేవుడై ఉన్నాడు. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనము, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమైనది. యెషయా 33:5లో యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సియోనును నింపెను. న్యాయముతో నింపాడు సియోనును, నీతితోనూ నింపిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను మనము, ఆయన వాక్యమును వినునప్పుడు, ఆ వాక్యములను అనుసరించినప్పుడు ఆయన మనలను నీతిమంతులుగా చేయును. నీతితో నింపబడిన వారిగా మనం ఉండాలి. 2 పేతురు 3:13లో ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులరా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని దేవుడు సిద్ధపరుచుచున్నాడు, వాటిలో నీతి నివసించుచున్నది. పాత భూమి మీద పాత ఆకాశము క్రింద మనము నివసించుచున్నాము. ఇక్కడ అవినీతి కనబడుచున్నది. ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయము, అక్రమము కనబడుచున్నది. ఇక్కడ పాపపు లోకములో మనమున్నాం. ప్రియులరా, పరలోకములో పరిశుద్ధ లోకము, పరిశుద్ధులు నివసించే లోకము, పరలోక రాజ్యము. ప్రియులరా, వాక్యములో మనం చూస్తున్నప్పుడు ప్రభు మాట ఎవరైతే వింటారో, యేసు క్రీస్తు ప్రభువారు ప్రభు అయి ఉన్నారు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మాటను మనము వినవలసిన వారిగా ఉన్నాం. ఆయన మాటలను ఎప్పుడైతే వింటామో అప్పుడు నీతి కలుగుతుంది. నీతిమంతులుగా జీవించినప్పుడు దేవుని కనుదృష్టి మన మీద నిలుస్తుంది. మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీతి నివసించే రాజ్యమునకు మనము వారసులుగా ఉంటామని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరిక మన ధ్యానంలో 2వ మాట, ప్రభువు మాట నిర్భయులుగా చేయును. మొదటిగా ప్రభువు మాట నీతిమంతులుగా చేయును, రెండవదిగా ప్రభువు మాట నిర్భయులుగా చేయును. అంటే భయము లేని వారిగా చేస్తుంది ప్రభువు మాట. ధైర్యవంతులుగా చేయు మాట ప్రభువు మాట. భయమును తొలగించే మాట, సమాధానము కలుగు చేయు మాట, ధైర్యముతో నింపే మాట దేవుని మాట. లోక 1:75లో మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ప్రియులరా, మనము నిర్భయులుగా జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ రక్షణ భాగ్యమును మనకు అనుగ్రహించి ఉన్నారు. జీవితకాలమంతయు మనము నిర్భయులుగా ఉండాలి. హెబ్రీ 2:14 నుంచి మనం చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేటుకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన భయాలు తొలగించడానికి ఈ లోకానికి వచ్చారు, మన బాధలు తొలగించడానికి వచ్చారు, నిర్భయులుగా జీవింపజేయడానికి యేసు ప్రభువారి లోకమునకు వచ్చి ఉన్నారు. ప్రియులరిక మన ధ్యానములో 3వ మాట, ప్రభు మాట నిత్య నాశనమును తప్పించును. ప్రభు మాట నిత్య నాశనమును తప్పించును. 17వ కీర్తన 4-5 వచనములు, మనుషుల కార్యముల విషయమైతే
బలత్కారుల మార్గములు తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. బలత్కారుల మాటలు భయపెట్టుచుండగా దేవుని నోటి మాటలను బట్టి కీర్తనకారుడైన దావీదు తను తాను కాపాడుకొని ఉన్నట్లుగా తన మార్గములను తన నడకలను దేవుని మార్గముల యందు దావీదు తన నడకలను స్థిరపరుచుకున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. అప్పుడు కాలు జారలేదు అంటున్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనము నుండి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. యేసు మాట ఎవరైతే వినరో వారు నశించిపోతారని వాక్యము సెలవిచ్చుచున్నది. యేసయ్య మాట నాశనము నుండి తప్పించే మాటగా ఉన్నది. ప్రియులరా, ప్రభువు మాట నిత్య జీవమునిచ్చే మాట, పరలోకపు బాట. యేసయ్య మాటను విని యేసయ్య బాటలో నడుచుకుందుముగాక. యేసుక్రీస్తు ప్రభువును ప్రభువుగా కలిగి ఉండి మన జీవితంలో ఆయన మాటలను విందుముగాక. ప్రభువు మాట వినుము అనే అంశములో ప్రియులరా, మొదటి మాట ప్రభువు మాట నీతిమంతులుగా చేయు మాట. రెండవ మాట ప్రభువు మాట నిర్భయులుగా చేయు మాట. మూడవ మాట ప్రభువు మాట నిత్య నాశనమును తప్పించు మాట. ప్రియులరా, నీతిమంతులుగా చేసి నిర్భయులుగా చేసి నిత్య నాశనమును తప్పింపచేసి నిత్య జీవమునకు నడిపించే మాటగా యేసయ్య మాటలున్నవి. ఆ మాటలను ఆలకించి ఆ మాటలను అనుసరించుదముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నాం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నీ మాటకు విధేయులై నీతివంతులుగా మారిపోవునట్లు సహాయం చేయండి. నీ మాటలను వింటూ నీ మాటలను ఆలకించి నీ మాటలను నీ ఆజ్ఞలను అనుసరించి నీతిమంతులుగా మారిపోవునట్లు, నీతిమంతులుగా జీవించునట్లు, నిర్భయులుగా బ్రతుకునట్లు సహాయము చేయము. నిత్య నాశనమును తప్పించుకొని నిత్య జీవమును పొందినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. ఈ వాక్యం వినుచున్న నీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రతిరోజు కూడా నీ దాసుని నోట ఈ దివ్యమైన మాటలు మీరు మాకు వినిపింపజేయుచున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాం. నీతిమంతులుగా చేసే మాటలు, నిర్భయులుగా చేసే మాటలు, నిత్య నాశనమును తప్పించే మాటలు, నరకమును మరణమును తొలగించి నిత్య జీవమునకు నడిపించే నీ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ జీవ వాక్కుల కొరకు వందనాలు. ఈ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరి జీవితములో ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ పాపములు ఒప్పుకొని నీతిమంతులుగా మార్చబడుదురుగాక. భయముతో ఉన్నవారు భయము తొలగింపబడి నిర్భయులుగా జీవించుదురుగాక. నిత్య నాశనమును తప్పించుకొని నిత్య జీవమును పొందినట్లుగా నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు.